హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో సీటెట్ ఎలిజిబిలిటీ మరియు సీటెట్ యూజెస్ మరియు సీటెట్ రాస్తే ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు వీడియోలో మనం సీటెట్ పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి, అదేవిధంగా పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ఇది లాస్ట్ టైం సీటెట్ జరిగినటువంటి ఫిబ్రవరి 2026 సీటెట్ సిలబస్. ఇప్పుడు మనం పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి ఇంకోసారి డిస్కషన్ చేసుకుందాం. పేపర్ 1 వచ్చేసి ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణలో డైట్ కానీ టీటీసీ చేశారో వాళ్ళు పేపర్ 1 రాయాలి. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ బీఎడ్ రాసిన వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాయాలి. అయితే ఇక్కడ కొంతమంది డైట్ మరియు బీఎడ్ రెండు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు రాసుకోవచ్చు. ఇప్పుడైతే మన సీటెట్లో జనరల్ కేటగిరీకి వచ్చేసి 90 మార్క్స్కి క్వాలిఫై. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, మరి వేరే క్యాస్ట్లు ఉన్నా సరే అందరికీ 82 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అన్నమాట. అదేవిధంగా ఒకసారి మనం ఇక్కడ సిలబస్ అనేది క్లారిటీగా చూద్దాం. మనకి సీటెట్ కూడా మన ఆంధ్ర తెలంగాణ టెట్ లాగా 150 మార్క్స్కి జరుగుతుంది. అయితే ఇక్కడ సీటెట్లో 30 మార్క్స్ సైకాలజీ ఉంటుంది. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇద్దరికి సైకాలజీ 30 మార్క్స్కి ఉంటుంది. ఈ 30 మార్క్స్ కూడా మళ్ళీ టాపిక్ వైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసాం కదా, ఫస్ట్ పార్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ అని ఉంది. ఈ పార్ట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ కేటాయించారు? 15 మార్క్స్ కేటాయించారు ఓన్లీ ఈ టాపిక్ వరకు. తర్వాత మనం టాపిక్ 2 చూడండి. టాపిక్ 2 చూస్తే ఇక్కడే ఉంది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని ఉంది, అంటే ప్రత్యేక విద్యార్థులు లేదా సమ్మిళిత విద్య. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య, మరియు చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక విద్యార్థులు లేదా ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి కదా వాళ్ళ గురించి. ఇక్కడ ఈ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని మార్క్స్ అయిపోయింది? ఇక్కడ 15 ప్లస్ ఇక్కడ 5 మార్క్స్ ఎంత 20 అయిపోయింది. అయితే ఇంకొకరు 10 మార్క్స్ రిమైనింగ్ ఉంది సైకాలజీలో. ఈ 10 మార్క్స్ వచ్చేసి లెర్నింగ్ అండ్ పెడగాలజీ. ఈ లెర్నింగ్ అండ్ పెడగాలజీ మీద ఇంకొక 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనకి సైకాలజీ 30 మార్క్స్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఇంకో చిన్నది వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మన 60 మార్క్స్కి ఆప్షన్ ఉంటుంది అనమాట, మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ సైన్స్. ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ సైన్స్ పెట్టుకుంటారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సోషల్ సైన్స్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కూడా మనకు మార్క్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ 30 మార్క్స్ ఉంది కదా, ఈ 30 మార్క్స్లో మనకి మ్యాథ్స్, సైన్స్ రెండు ఉంటాయి అన్నమాట. మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసేమో కంటెంట్, 10 మార్క్స్ వచ్చేసేపటికి పెడగాలజీ అనమాట. పెడగాలజికల్ ఇష్యూ మీద ఉంటుంది. ఇక్కడ చూశారు కదా 15 మార్క్స్ అని ఉంది. ఇది 15 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా పెడగాలజీ 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ఖచ్చితంగా ఈ పెడగాలజీ మాత్రం పేపర్ సెట్టర్ యొక్క ఆప్షనల్ అనమాట. 15 మార్క్స్కి రావచ్చు లేదా 10 మార్క్స్కి రావచ్చు. ఇదే విధంగా సేమ్ సైన్స్ కూడా అంతే. ఇప్పుడు మామూలుగా మనకి 30 మార్క్స్ సైకాలజీ అయిపోయింది, ప్లస్ మ్యాథ్స్, సైన్స్ 60 మార్క్స్కి ఉంటుంది మనకి పేపరు. ఆ 60 మార్క్స్ కూడా మ్యాథ్స్ 30 మార్క్స్కి, సైన్స్ 30 మార్క్స్కి. ఆ 30 మార్క్స్లో 15 కంటెంట్ ఉండొచ్చు, 15 పెడగాలజీ ఉండొచ్చు, లేదా 20 కంటెంట్ ఉండి 10 పెడగాలజీ ఉండొచ్చు. సేమ్ ఇదే విధంగా కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి కూడా చూశారు కదా, 15 ఏమో కంటెంట్ అని ఉంది, 15 ఏమో పెడగాలజీ అని ఉంది. ఇది ఒక్కొక్కసారి 15 ఉన్న కంటెంట్ 20 అడగొచ్చు మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి 15 ఉన్న కంటెంట్ 10 అడగొచ్చు. ఇది అయిపోయింది ఇక్కడ వరకు. అయితే నెక్స్ట్ చూడండి, ఈ నెక్స్ట్ టాపిక్ 4 ఉంది కదా, ఈ టాపిక్ 4 దగ్గర అందరూ తప్పు చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పేపర్ 1 వచ్చేసి ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంగ్లీష్ పెట్టుకోవాలి. పేపర్ 1 ఇంగ్లీష్ పెట్టుకోవాలి. పేపర్ 1 ఇంగ్లీష్ పెట్టుకుంటే యూజ్ ఏంటంటే ఎవరైనా సరే మార్కులు సాధించగలుగుతారు ఇంగ్లీష్లో. అదే తెలుగు అనుకోండి, తెలుగులో ఇక్కడ పద్యం వస్తుంది. ఈ తెలుగులో పద్యంలో ఫుల్ మార్క్స్ సాధించలేరు ఎవరు. పేపర్ 1 వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ పెట్టుకోండి, యూజ్ ఉంటుంది. ఇంగ్లీష్ పెట్టుకుంటే ఒక పోయం వస్తుంది, అదేవిధంగా ఒక పాసేజ్ వస్తుంది.
ఇక్కడ మీరు మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఈ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 దగ్గర మాత్రం లాంగ్వేజ్ 1 30 మార్క్స్, ఈ 30 మార్క్స్లో 15 మార్క్స్ వచ్చేసి ఒక ప్యాసేజీ ఒక పోయం వస్తుంది అనమాట. ప్యాసేజ్ ఒకటి పోయం ఒకటి, చూసారు కదా, ప్యాసేజు పోయము. ఈ ప్యాసేజు పోయం అనేది 15 మార్క్స్కి వస్తుంది. అదేవిధంగా 15 మార్క్స్ వచ్చేసి పెడగాజీ అనమాట. సేమ్ ఇదే విధంగా ఇక్కడ పేపర్ 2 చూడండి. ఈ పేపర్ 2 మాత్రం కంపల్సరీ మన ఆంధ్ర తెలంగాణలో ఎవరున్నా సరే తెలుగు మాత్రమే పెట్టుకోండి. తెలుగు పెట్టుకుంటేనే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇక్కడ తెలుగులో 2 గద్యాలు మాత్రమే వస్తాయి. ఈ గద్యాలు రావటం వల్ల డ్యామ్ షూర్గా మీరు 15 మార్కులు పొందగలుగుతారు. ఇక్కడ చూడండి, 2 అన్సీన్ ప్రోజ్ పాసేజెస్ అంటే ఖచ్చితంగా 2 గద్యాలు మాత్రమే వస్తాయి. ఈ 2 గద్యాల మీద మనకి 15 మార్కులు ఉంటాయి. ఈ 15 మార్కులు మనం కంపల్సరిగా సాధించగలుగుతాం. అదేవిధంగా పెడగాజీ అంటే బోధనా పద్ధతులు మీకు తెలిసిందే. ఈ పెడగాజీ అనేది 15 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు మనం పేపర్ 1లో 150 మార్క్స్కి డిస్కషన్ అనేది అయిపోయింది. ఎలా అయింది 150 మార్క్స్కి? సైకాలజీ ఉంది. సైకాలజీలో మనకి ఓన్లీ సైకాలజీ మీద 15 మార్క్స్ అడుగుతారు. ప్లస్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, స్పెషల్ ఎడ్యుకేషను, స్పెషల్ చిల్డ్రన్ ఉంది కదా, అవి 5 మార్క్స్కి. 15 + 5 20 ప్లస్ 10 మార్క్స్ ఉంది కదా, ఆ 10 మార్క్స్ పెడగాజీ చెప్పేసాను ఆల్రెడీ. ఇక్కడ సైకాలజీ అయిపోయింది. ఆ తర్వాత 60 మార్క్స్కి మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది. ఆ మ్యాథ్స్ కూడా ఆల్రెడీ చెప్పాను. 15 కంటెంట్ నుండి 15 పెడగాజీ ఉండొచ్చు, లేదా 20 కంటెంట్ నుండి 10 పెడగాజీ ఉండొచ్చు. సేమ్ సైన్స్ కూడా అంతే, 20 కంటెంట్ ఆర్ 10 పెడగాజీ, లేదా 15 కంటెంట్ 15 పెడగాజీ. తర్వాత లాస్ట్లో ఏంటి, ఇప్పుడు లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 కంపల్సరీగా ఇంగ్లీష్ పెట్టుకోవాలి, లాంగ్వేజ్ 2 తెలుగు పెట్టుకోవాలి. లాంగ్వేజ్ 2 తెలుగు పెట్టుకుంటే మీకు 2 పాసేజీలు వస్తాయి. ఆ 2 పాసేజీల్లో మీరు 15 మార్క్స్ కంపల్సరీ సంపాదించవచ్చు. తర్వాత 15 మార్క్స్కి పెడగాజీ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ 1గా పెట్టుకుంటే 1 పోయము 1 పాసేజ్ వస్తాయి. పాసేజ్లో మీరు కంపల్సరీగా 7 to 8 మార్క్స్ సంపాదించవచ్చు. ఆ తర్వాత మెథడాలజీ ఉంటుంది. ఇప్పుడు మనం 30 మార్క్స్ సైకాలజీ ప్లస్ 60 మార్క్స్ సోషల్, సైన్స్, మ్యాథ్స్ ప్లస్ 30 మార్క్స్ ఇంగ్లీషు, 30 మార్క్స్ తెలుగు. 30 + 60 90, 90 + 30 120, 120 + 150. ఇప్పుడు మనకి పేపర్ 1 అనేది అయిపోయింది, సిలబస్ డిస్కషన్ అనేది. ఇప్పుడు పేపర్ 2 ఇది వచ్చేసి ప్రత్యేకంగా ఎవరైతే బీఎడ్ చేసి 6th to 8th సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే పేపర్ 2. పేపర్ 1 పేపర్ 2 మ్యాక్సిమము సైకాలజీ ఒకే రకంగా ఉంటుంది. ఎవరైతే పేపర్ 1 రాస్తారో వాళ్ళు ప్రైమరీ చిల్డ్రన్ సైకాలజీ గురించి చదువుతారు. ఎవరైతే పేపర్ 2 రాస్తారో వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ సైకాలజీ చదువుతారనమాట. ఇక్కడ కూడా అంతే, సేమ్ 30 మార్క్స్కి సైకాలజీ ఉంటుంది. 30 మార్క్స్లో 15 మార్క్స్ వచ్చేసి ఏమన్నా చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ, సేమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ 5 మార్క్స్ ఉంటుంది. తర్వాత పెడగాజీ 10 మార్క్స్ ఉంటుంది. సైకాలజీ సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి పేపర్ 2 కూడా సేమ్ అనమాట. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్కి, సైన్స్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పేపర్ 1లో చెప్పినట్లుగా కంటెంట్ 20 + 10 పెడగాజీ మ్యాథ్స్లో. ప్లస్ సైన్స్లో వచ్చేసి సైన్స్ చూడండి, సైన్స్ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్లో 20 వచ్చేసి ఏమన్నా కంటెంట్ ప్లస్ 10 వచ్చేసి పెడగాజీ, సేమ్ అదే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ పేపర్ 2 వచ్చేసి ఆప్షనల్ అనమాట. మీరు మ్యాథ్స్ సైన్స్ అయినా పెట్టుకోవచ్చు, సోషల్ సైన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, సోషల్ సైన్స్ పెట్టుకోవచ్చు. మీరు మ్యాథ్స్ సైన్స్ పెట్టుకుంటే 30 + 30 ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సోషల్ స్టడీస్ అన్నా ఒకటే, సోషల్ సైన్స్ అన్నా ఒకటే. అయితే ఇక్కడ సోషల్ సైన్స్లో మీరు 6th నుంచి 8th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి, ఇంకా వేరే బుక్స్ ఏమీ చదవకూడదు. అయితే ఇక్కడ ఈ సోషల్ సైన్స్ అనేది మనకి 60 క్వశ్చన్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 60 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్. 40 క్వశ్చన్స్ కంటెంట్ అంటే ఎలా అంటే, మీరు 6th 7th 8th ఎన్సీఆర్టీ బుక్స్లో మీరు ఇదిగో ఇక్కడ చూశారు కదా, హిస్టరీ చదవాలి. 6th 7th 8th ఎన్సీఆర్టీలో హిస్టరీ, మరియు ఇక్కడ జియోగ్రఫీ కనపడుతుంది కదా, జియోగ్రఫీ. అదేవిధంగా పొలిటికల్ సైన్స్, సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటే
మీకు తెలుసు కదా ఆల్రెడీ సోషల్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్ ప్లస్ ఎకనామిక్స్ అనమాట. ఈ విధంగా 6th, 7th, 8th NCERT బుక్స్ మాత్రమే చదవాలి. కొంతమంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా CBSE సిలబస్ స్టార్ట్ అయిందని చెప్పి ఏపీ గవర్నమెంట్ బుక్స్ చదువుతున్నారు. అవి చదివితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్లస్ మనకి ఇక్కడ పెడగలాజికల్ ఇష్యూస్ అని ఉంది కదా, ఈ పెడగలాజికల్ ఇష్యూస్ 20 క్వశ్చన్స్ అనమాట. 20 క్వశ్చన్స్ అంటే 20 మార్క్స్. ఇప్పుడు మనకి సోషల్ సైన్స్ ఇక్కడ చూశారు కదా, 40 మార్క్స్ వచ్చేసేమో కంటెంట్ ప్లస్ 20 మార్క్స్ వచ్చేసేమో పెడగాజీ. పేపర్ 2లో మనం 30 మార్క్స్ సైకాలజీ చెప్పుకున్నాం, ప్లస్ 60 మార్క్స్ కంటెంట్ చెప్పుకున్నాం. అంటే పేపర్ 2లో ఉన్నటువంటి ఆప్షనల్ చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. పేపర్ 2లో కూడా లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకోవాలి, ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పెట్టుకుంటేనే మనకి ఏదైనా యూజ్. మనం క్వాలిఫై అవ్వాలంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ పెట్టుకుంటేనే 15 మార్క్స్ వచ్చేసి పోయము ప్లస్ పాసేజ్, 15 మార్క్స్ వచ్చేసి మెథడాలజీ, 30 అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా పేపర్ 2 వచ్చేసి తెలుగు పెట్టుకోవాలి. పేపర్ 2 తెలుగు పెట్టుకుంటే మనకి 2 పాసేజీలు వస్తాయి. 2 పాసేజీల్లో 15 మార్క్స్ కంపల్సరీ పాసేజ్లో వస్తాయి, 15 మార్క్స్ మెథడాలజీలో వస్తాయి. ఈ విధంగా మనము రాస్తే, ప్రిపేర్ అయ్యి రాస్తే సీటెట్ 100% పక్కా క్వాలిఫై అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు కొంతమంది అభ్యర్థులకు ఉన్న డౌట్ ఏంటంటే ఏ బుక్స్ చదవాలి. ఏ బుక్స్ చదవాలంటే NCERT బుక్స్ మాత్రమే చదవాలి, ఇంకా ఏ బుక్స్ చదవకూడదు. NCERT బుక్స్ 6th to 8th వరకు చదవాలి. NCERT బుక్స్ మాత్రమే చదవాలి, ఇంకా ఏ బుక్స్ చదవకూడదు. NCERT 6th to 8th వచ్చేసి పేపర్ 2 వాళ్ళు, 1 to 5th వచ్చేసి పేపర్ 1 వాళ్ళు 1 to 5th చదవాలి. పేపర్ 2 వాళ్ళు 6th to 8th చదవాలి. అయితే ఇక్కడ NCERT బుక్స్ కాకుండా ఇంకేమైనా చదవచ్చా అంటే అరిహాంత్ బుక్స్ చదవచ్చు. అరిహాంత్ బుక్స్ చాలా బాగుంటాయి, మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అరిహాంత్ బుక్స్ ఒకటి, ప్లస్ అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే దిశ కానీ అరిహాంత్ కానీ ప్రీవియస్ సీటెట్ పేపర్స్ ఖచ్చితంగా ట్రై చేస్తే మీరు 100% సీటెట్ క్వాలిఫై అవ్వచ్చు. ఈ రోజుకి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. రేపు సైకాలజీ వీడియోతో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.